అది పేరుకే సర్కార్ బడి, కానీ అక్కడ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యను అందిస్తున్నారు. విద్యతో పాటు అనేక అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. యోగా, డాన్స్, ఎన్సీసీ, ఎన్జీసీ అంటూ విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఆ పాఠశాలలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. అడ్మిషన్స్ కోసం ఏకంగా ప్రజాప్రతినిధుల నుంచి రికమెండేషన్ లెటర్లు తీసుకొస్తున్నారంటే ఆ పాఠశాల ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. అనుభవజ్ఞులైన టీచర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన బోధన, సువిశాలమైన తరగతి గదులు, ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయి. దీంతో సర్కారు బడులకు జనం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు డ్రాపౌట్లతో దర్శనమిచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో నేడు టీచర్లు, పేరెంట్స్ కృషితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పాఠశాలలో గతేడాది మొత్తం 905 మంది విద్యనభ్యసించగా ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య 1000 దాటింది. 10వ తరగతిలో ఏకంగా ఇంగ్లీష్ మీడియంలో 4, తెలుగు మీడియంలో 2, మొత్తం 6 సెక్షన్లు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు వసతి గృహాలున్నాయి. వాటికి బడి నుంచి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. పాఠశాలలో డిజిటల్ బోధన కొనసాగుతోంది. బాలికలను హస్తకళల్లో తీర్చిదిద్దడమే కాకుండా కరాటే, యోగా, డ్రాయింగ్, కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు. తమకు ఇక్కడ మంచి విద్య అందుతోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్లో ల్యాబ్, కంప్యూటర్స్, అట్ట ల్యాబ్, లైబ్రరీ అన్నీ ఉన్నాయి. రోబోటిక్స్ కూడా కొత్తగా వచ్చింది. అన్ని దాంట్లో ఫిజికల్గా మాకు చూపిస్తున్నారు. పుస్తకాలతో పాటు ఫిజికల్గా కూడా మాకు చూపిస్తున్నారు. అర్థమయ్యే విధంగా కూడా చెప్తున్నారు టీచర్స్ వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవి ఉన్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గేమ్స్తో సహా అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా నేను. మా స్కూల్లో అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. స్కూల్లో అటల్ ల్యాబ్ అని కొత్తగా ఓపెన్ చేసినారు. అండ్ కంప్యూటర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజిటల్ టీవీస్ అన్నీ మాకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మాకు అటల్ ల్యాబ్లో కొత్తగా AR/VR అని వచ్చింది. AR/VR అంటే అజ్మెంటల్ ఇమేజ్ అండ్ వర్చువల్, అంటే మనం 3Dలో మనం చదువుకోవడానికి చూడొచ్చు, క్లాసెస్ వినొచ్చు. ఇందులోనే ఎలా ఉంటుందంటే రియల్ వరల్డ్ ఫీలింగ్ లాగా మనకు ఉంటుంది అండ్ ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మా స్కూల్లో స్పేషియస్ క్లాస్ రూమ్స్, డిజిటల్స్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మా క్లాసెస్ రూమ్స్లో అందరికీ డిజిటల్లో చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ మయంలో నడుస్తుంది కాబట్టి డిజిటల్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. అండ్ మా స్కూల్లో కో కరికులర్ యాక్టివిటీస్ వచ్చేసి డాన్స్, డ్రాయింగ్ అండ్ వొకేషనల్ ఉంటుంది. డ్యాన్స్లో మేము కూచిపూడి డ్యాన్స్ ఇక్కడ నేర్పిస్తారు. అందులో మేము గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండ్ సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేశాము. అండ్ ఎన్సీసీ, ఎన్జీసీ అండ్ స్కాట్స్ కూడా వచ్చాయి. ఎన్సీసీలో 9th, 10th వాళ్ళకు ఉంటుంది. మేము అది కంప్లీట్ చేసాము. క్యాంప్ కూడా కంప్లీట్ చేసాము అండ్ ఏ సర్టిఫికేట్ కూడా కంప్లీట్ చేసాము. ప్రైవేట్ స్కూల్స్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, ఇన్ని యాక్టివిటీస్ ఉండవు, ఇంత నాలెడ్జ్ గెయిన్ కూడా ఇవ్వరు. గతంలో ఈ స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. స్కూల్ మేనేజ్మెంట్ చొరవతో స్కూల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ స్కూల్లో అడ్మిషన్స్ కోసం వందలాది మంది విద్యార్థులు వెయిటింగ్లో ఉన్నారు. స్కూల్లో సీటు కోసం జిల్లా స్థాయి అధికారులు పొలిటికల్ లీడర్లతో రికమెండ్ చేయించుకునే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, సేవాభావంతో పనిచేసే ఉపాధ్యాయుల సమిష్టి కృషితో పాఠశాల గుర్తింపు సాధిస్తుందని ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి చెబుతున్నారు. గత ఏడాది 203 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తే 98.5% మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారని, అత్యధికంగా 557 మార్కులు రాగా 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని, ఇది తమకు గర్వంగా ఉందని వివరించారు. మా పాఠశాలలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 905 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర 10th 203 మెంబర్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్లో కూడా మా స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. మా యొక్క రిజల్ట్ 98.5%తో మంచి రిజల్ట్స్ మాకు రావడం జరిగింది. అయితే ఇందులో కూడా మేము హైయెస్ట్ 557
నెక్స్ట్ సెకండ్ 551, ఆ విధంగా 500 అబోవ్ కూడా దాదాపు ఒక 22 మంది అమ్మాయిలు మా దగ్గర చేరుకోవడం జరిగింది. ఒక IIIT సీటు కూడా మాకు రావడం జరిగింది. విద్యార్థులకు ప్రతిరోజు క్రాఫ్ట్ ఐటమ్స్ నుంచి డ్రాయింగ్ నుంచి అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఏదైతే వేస్ట్ ఏది ఉందో వేస్ట్తో బెస్ట్ తయారు చేయడానికి మేము పిల్లలకు రోజు ట్రైనింగ్ ఇస్తుంటాము. పిల్లలతోటి అన్నీ చేయిస్తాము. జనవరిలో జరిగే గ్రీటింగ్ కార్డ్స్, తర్వాత సంక్రాంతి ముగ్గుల పోటీలు, తర్వాత వినాయక చవితితోటి మట్టి విగ్రహాలను, తర్వాత రాఖీలను తయారు చేయించి విత్తనాల రాఖీలను తయారు చేయించడం ద్వారా చెట్లకు కట్టించడం ద్వారా అవి రాలిపడి మళ్ళీ రీగా చెట్లు మొలకెత్తడం. పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఎన్జీసీ కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్గా నిలిచింది మా స్కూలు. ఈ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండటం, అందరూ విద్యార్థినులే ఉండడంతో పాటు పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు సైతం ఉండడంతో తమ పిల్లలకు భద్రత ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే ఈ పాఠశాలలో అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నామని చెబుతున్నారు. కేవలం పిల్లలకు చదువే కాకుండా క్రమశిక్షణ, వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యవంతులను చేస్తూ ఉండడం తమకు ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. పిల్లలకు మంచిగా ఫుడ్ కానీ బుక్స్, నోట్బుక్స్, పెన్నులు ప్రభుత్వం సహకారము అందుతుంది కాబట్టి పిల్లలను చదివిస్తున్నాం సార్. అదేవిధంగా గర్ల్స్ కూడా అందరు గర్ల్స్ ఉంటారు కాబట్టి సేఫ్ సైడ్గా ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు పిల్లలకు రక్షణ ఉంటుంది కాబట్టి బాగుంటుందని చదివిస్తున్నాం సార్. టీచర్లు కూడా బాగున్నారు, అందరూ మంచిగా, ఇక్కడ రిజల్ట్ కూడా బాగా వస్తుంది, మంచిగా బాగుంది సార్. విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తామని ఉపాధ్యాయులు చెబుతుండడం మనం కార్పొరేట్ పాఠశాలల్లోనే చూస్తుంటాం. కానీ వనపర్తిలోని PM శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా నిత్యం అలాంటి సంభాషణలే జరుగుతూ ఉండడం అభినందనీయం. మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే నిరుపేద, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు బంగారు భవిష్యత్తుకు బాటలు పడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.